హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో గురునానక్ జీవితం గురించి మరియు ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఆయన స్థాపించినటువంటి మతం గురించి కూడా తెలుసుకుందాం. గురునానక్ 1469లో పాకిస్తాన్లోని నన్కానా సాహెబ్లో జన్మించారు. ఇతను 10 మంది సిక్కు గురువులలో మొదటివాడు. ఇతను హిందూ, ఇస్లామియా మత గ్రంథాలు కూడా చదివాడు. కానీ ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించారు. కావున ఈయనను సిక్కు మత స్థాపకుడు అని కూడా అంటారు. సిక్కు మతం వారు ఏక్ ఓంకార్ని నమ్ముతారు. ఏక్ ఓంకార్ అనగా ఏకైక దేవుడు అని అర్థం. గురునానక్ తండ్రి మెహతా కులు ప్రభుత్వంలో భూ రెవెన్యూ వ్యవహారాల గుమాస్తాగా పనిచేసే హిందూ పట్వారి. తల్లి మాతా త్రిపుర. చిన్నతనంలోనే నానక్ హిందూ మతంలోని తాత్వికపై ఆకర్షితుడై జీవితంలోని రహస్యాలను అన్వేషించేందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అదే సమయంలో నానక్ భారతదేశంలోని ముఖ్యమైన తాత్వికులు, బోధకులు అయినటువంటి కబీర్దాస్, రవిదాస్లను కలుసుకున్నారు. గురునానక్ బతాలాకు చెందిన వ్యాపారి మూల్చంద్ చోనా కుమార్తె అయినటువంటి సులేఖ్నిని వివాహం చేసుకున్నారు. 28 సంవత్సరాల తరువాత ఒకరోజు ఉదయం గురునానక్ సామాన్యంగా నదికి స్నానం చేసి ధ్యానం చేసుకునేందుకు వెళ్ళారు. ఆ తర్వాత 3 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. తిరిగి వచ్చాక ఆయన దేవుని పవిత్రాత్మని నింపుకున్నాను అని అన్నారు. అలా తిరిగి వచ్చిన తర్వాత ఆయన హిందువు లేడు, ముస్లిం లేడు అని బోధించారు. ఈ విధంగా మత సామరస్య బోధనలతో ఆయన బోధనలు వ్యాపింపజేయడం ప్రారంభించారు. ఈ విధంగా ఆయన వేలాది కిలోమీటర్లను చుడుతూ భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ 4 దిశల వైపు తన సందేశాన్ని ప్రబోధిస్తూ 4 ప్రత్యేకమైన ప్రయాణాలు సాగించారు. వీటినే ఉదాసీలు అని పిలుస్తారు. గురునానక్ పొలాల్లో కూడా పనిచేసి జీవనం గడిపేవారు. ఆయన ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన ఉపదేశాల గురించి తెలుసుకుందాం. వీటిలో మొదటిది ఈశ్వరుడు ఒక్కడే, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, మనందరికీ ఆయనే తండ్రి, అందుకే అందరితో ప్రేమపూర్వకంగా మెలగాలి. అదేవిధంగా లోపగుణాన్ని తరిమికొట్టి కష్టించి పనిచేయాలని చెప్పారు. న్యాయపరమైన విధానంలోనే ధనాన్ని ఆర్జించాలని కూడా చెప్పారు. ఎప్పుడైనా ఎవరి హక్కునైనా హరించడం తగదు. నీతిగా నిజాయితీతో సంపాదన సాగిస్తూ అర్హులను ఆదుకుంటుండాలి. మహిళలను గౌరవించాలి. స్త్రీ పురుషులిద్దరూ సమానులే అని గురునానక్ బోధించారు. ఆయన కర్మ గురించి ఈ విధంగా అన్నారు. మానసిక వ్యాకులతను విడిచిపెట్టి నిరంతరం కర్మను చేస్తూ ఉండాలి. నిత్యం ప్రసన్నంగా ఉండాలి. అహంకారమే మనుషులకు అతిపెద్ద శత్రువు. వినయం, సేవాభావాలతో జీవితాన్ని గడపాలని కూడా చెప్పారు. బాహ్య ప్రపంచంలో గెలిచే ముందు మనలోని దుర్గుణాలను తొలగించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సోదరభావం మరియు ఆధ్యాత్మిక చింతన మొదలైన సందేశాలను తోటివారికి అందించాలని కూడా చెప్పారు.